హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఓల్డ్ వీడియో అండి. చాలా డేస్ గడిచిపోయింది, లేట్ అయిపోయిందనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే నాకు చాలా ఫీవర్ వచ్చేసింది, డెంగ్యూ. సో అందుకని ఇది అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. సో ఇది ఒక వ్లాగ్ అనమాట, మార్నింగ్ వ్లాగ్, డైలీ రొటీన్. సో పిల్లల బాక్స్ కోసం 6:40 అవుతుంది. సో రైస్ పెట్టేశాను, అలాగే పాలు వేడి చేస్తున్నాను. యాజ్ యూజువల్ కర్రీ తొందరగా అయిపోవాలని చెప్పేసి క్యాబేజీని కుక్కర్లో వేసేస్తున్నాను. అలాగే పక్కన చట్నీ చేస్తున్నాను దోశ కోసం, పిల్లల కోసం. చాలా అంటే చాలా ఫీవర్ అండి. అండ్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఫీవర్ మాత్రమే తగ్గింది తప్ప ఇన్ని డేస్ అయినా 1.5 మంత్ అయినా నీరసం అనేది తగ్గట్లేదు. సో ఇలానే వీడియోస్ ఉండిపోతున్నాయి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ. సో అక్కడ ఆగిపోతే కరెక్ట్ కాదు కదా, అందుకనేసి కాస్త ఓపిక చేసుకొని సో వాయిస్ ఇస్తున్నాను అనమాట. చాలా లేట్ వీడియో, దసరాకి ముందు దసరా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా స్కూల్లో. సో వాటి కోసం ఈ వీడియో తీశాను. మా అమ్మాయిని ఎలా రెడీ చేశాను ఏంటి అని చెప్పేసి. సో మా పిల్లల స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ కోసం మా మా పిల్లల్లో కూడా మా బాబు అంటే ఏం లేదండి, వాడిది వాడు టక్ టక చకచక రెడీ అయిపోతాడు. మా అమ్మాయిది మాత్రమే ఈ వీడియోలో వస్తుందన్నమాట. ఫస్ట్ ఇలా వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నా. చాలా అంటే చాలా దారుణమైన నీరసం ఉంది. అయినా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, బాధ పెట్టద్దు కదా, అంటే డ్రాప్ చేయి ఆపేయచ్చు వెళ్ళకుండా. కాకపోతే మళ్ళీ పిల్లలు ఫీల్ అవుతారు కదా అని కాస్త ఓపిక చేసుకొని లేచి సో ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని పాపని రెడీ చేయాలి కనుక చేద్దామన్నట్టుగా సర్లే వీడియో తీద్దాం, చూస్తారు కదా అప్లోడ్ చేసేయచ్చు, ఎంత ఓపిక లేకపోయినా ఇంట్లో ఏది తప్పదు కదా అన్నట్టుగా చూపిద్దాం అనేసి వీడియో చేసి స్టార్ట్ చేశాను. బట్ దాదాపు దసరాకి ముందు సెలబ్రేషన్స్ అంటే హాలిడేస్కి ముందు డేలో సెలబ్రేషన్స్కి సంబంధించిన వీడియో ఇప్పుడు అంటే 1 మంత్ అటు ఇటుగా అవుతుందన్నమాట దీన్ని అప్లోడ్ చేయక. సో అలా ఎందుకు వేస్ట్ చేయడం, ఇంత కష్టపడి తీసాం కదా అనేసి ఇలా వాయిస్ ఇచ్చేసి ఈ వీడియోని మీకైతే చూపించడం కోసం చేశాను అనమాట. సో ఇలా క్యాబేజీని ఏది కూడా వ్లాగ్ అనమాట ఇది. క్యాబేజీ కర్రీ ఎలా చేస్తారు ఏంటి, ఇది ఏమి కాదు ఇందులో. అయితే టైం తక్కువ ఉంటుంది, 8 కల్లా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కనుక ఇలా క్యాబేజీని కుక్కర్లో వేసేసాను. చాలా త్వరగా అయిపోతుంది క్యాబేజీ టమాటాని. స్టవ్ మీద గిన్నె పెట్టేసి చేస్తుంది, లేట్ అవుతుంది, ప్లస్ 10 సార్లు దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి కదా, అందుకనేసి ఇలా కుక్కర్లో పెట్టేసాను. ఒక 3-4 విజిల్స్ వచ్చింది అంటే క్యాబేజీ టమాటా మెత్తగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. సో పల్లి చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ చట్నీ కూడా తాలింపు వేసేసామంటే అయిపోతుంది. కుక్కర్ కూడా విజిల్ వచ్చిందంటే అయిపోతుంది. ఎందుకంటే అన్నం అయిపోయింది, కూర అయిపోతుంది, అలాగే చట్నీ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా పాప దగ్గర మొత్తం టైం అంతా కేటాయించవచ్చు కదా అనేసి సో ఇవన్నీ చకచక చేసేస్తున్నాను. ఒంట్లో నీరసం పోలేదు, వాయిస్ కూడా చాలా వీక్గానే ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. దోశ పోసేసామనుకోండి, పోసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తింటూ ఉంటే నేను రెడీ చేయొచ్చు. పాపకి ఒకవేళ అమ్మైనా లేదా అమ్మవారైనా తినిపిస్తూ ఉంటే నేను రెడీ చేస్తుంటే ఫాస్ట్గా అయిపోతుంది, లేదంటే టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. మీ పిల్లల స్కూళ్ళలో కూడా ఇలా సెలబ్రేషన్స్ ఉంటాయి, మీరు కూడా ఇలానే చేశారా? సో ఫుల్ ఫీవర్ అండి. ఫీవర్కి అసలు హ్యాండ్స్ అని షేక్ అవుతున్నాయి, అసలు మస్తు నీరసం అవుతుంది, అసలు ఓపిక లేదు, కానీ తప్పదు కదా. సో అలా చేసేసాను అనమాట. చూసారు కదా, కర్రీ కూడా అయిపోయింది. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. కాకపోతే ఎప్పుడు ఇలానే కుక్కర్లో వండుకోవడం కరెక్ట్ కాదు కనుక అలా. అయితే 2 చట్నీలు 2 చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. అయితే టమాటా చట్నీ అలాగే పల్లీ చట్నీ. ఎందుకంటే నేను పల్లీ చట్నీ తినను, ప్లస్ జ్వరం కూడా ఉంది కదా, తక్కువ ఇలాంటివి వస్తాయని సో టమాటా చట్నీ కూడా చేసేసాను సింపుల్గా. కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే కూడా పోతుంది కదా అని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టేసాను ఈ క్యాబేజీ టమాటా చట్నీకి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవి అన్నిటిని కూడా వేసేసి ఉడికాక మొత్తం ఇవి వేగినాక ఇవి వేసుకొని టమాటాలు వేసి ఉడకబెట్టేసి అవన్నిటిని కలిపి మిక్సీ పెట్టేస్తాను అనమాట. సో అదే జార్లో, మళ్ళీ స్పెషల్గా వేరే జార్ తీయను అనమాట, ఇంక అందులోనే చేసేస్తాను.
సో ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మన క్యాబేజీ టమాటా కర్రీ. సో ఆ పక్క టమాటాలు వేసేసాను. ఇంకా అవి ఉడికేలోపు మనం దోస పోసేసుకోవచ్చు. సో ఎందుకంటే అదే కంప్లీట్గా చల్లగా అవ్వాలిగా టమాటా. చూసారుగా పాపని. సో హాఫ్ శారీ మిర్రర్లో కనిపిస్తుందిగా నా ఫేసు, నేను ఎలా ఉన్నానో చాలా 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 డల్గా నీరసంగా ఉన్నాను. సో హాఫ్ శారీ కోసం పాపనైతే రెడీ చేస్తున్నాను. హాఫ్ శారీ కట్టాలి. సో దీన్ని ఫుల్ బ్లౌజ్ కుట్టమని చెప్పిస్తే అటు ఫుల్ కుట్టలేదు, హాఫ్ కుట్టకుండా ఇట్లా షార్ట్‌గా కుట్టారు. బట్ ఇంత బాగున్న వర్క్‌ని మనం వేస్ట్ చేయడం ఎందుకనేసి దీన్ని హాఫ్‌గా మేము యూజ్ చేస్తున్నాం అనమాట. కవర్ అయిపోద్ది, బాగుంటుంది. సో దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది కూడా లేదు. వేస్ట్ చేసి పడేసడం కంటే అంత కాస్ట్ పెట్టి చేపించి అనేసి ఇట్లా యూజ్ చేస్తున్నాం అనమాట. సో చాలా చూసారుగా ఫేస్ కూడా మొత్తం బ్లాక్‌గా అయిపోయింది నాది. చాలా డెంగ్యూ కదా, డెంగ్యూ ఫీవర్. సో ఆ ఫీవర్‌కి చాలా సిక్ అయిపోయాను. అంటే ఇంకా అప్పటి వరకు అది డెంగ్యూనా అనేది కూడా తెలియదు. పాపని రెడీ చేస్తున్నంత సేపు కూడా జస్ట్ ఫీవర్ అయితే ఉంది. అప్పటికి 1 వీక్ అయిందనమాట ఫీవర్ వచ్చి. సో మధ్యలో మళ్ళీ వచ్చేసి దోసలు పోసేస్తున్నాను. ఎందుకంటే టైం అవుతుంది. ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, ముందు దోసలు పోసేస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు కదా అనేసి. ఇది ఇడ్లీ పిండి, అది దోస పిండి. పొడవు డబ్బాలో వచ్చేసేమో దోస పిండి, ఇటు పక్కన గిన్నె దాంట్లోదేమో ఇడ్లీ పిండి అనమాట. సో మా వారికి ఇడ్లీ తింటాను అన్నారు. సో ఫీవర్ బాగా ఉంది, 1 వీక్ అవుతుంది, అస్సలు చేత కావట్లేదు. సరే రెండు నేను కూడా బయట నుంచి తెచ్చుకొని తినడం ఎందుకు డబ్బులు వేస్ట్ అని 2 పిండిలు ఒకటేసారి పట్టేశాను ఓపిక చేసుకొని. సో ఓపిక చేసేసుకొని ఒక్కసారి ఇలా 2 పిండిలు గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా వారం రోజులైనా ఇవన్నీ తింటూ ఉండొచ్చు. బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అందుకే రెండిట్లో ఉప్పు వేసేసి కలిపేసి పెట్టేసాను. అంటే కొంచెం కొంచెం పిండి మాత్రమే బయట పెట్టాను, మిగతాదంతా ఫ్రిడ్జ్లో ఉందన్నమాట వేరే గిన్నెలలో. ఇంకా సో పిల్లలకైతే దోశ పోసేస్తున్నాను చెరొకటి. వాళ్ళకి చెరొక దోశ పోస్తే చాలండి, ఎందుకంటే మళ్ళీ 10 అయిందంటే స్నాక్స్ తింటూనే ఉంటారు. సో మార్నింగ్ 1 తింటారు. ఆ 1 కూడా పెట్టకుండా అయితే నేను ఖచ్చితంగా పంపను. ఎందుకంటే ఏమో పిల్లలు కదా, మనం తినిపిస్తే ఇంట్లో తింటే మన ముందు అదొక సాటిస్ఫాక్షన్, తిన్నారు కదా అనేసి. అయితే ఈ విధంగా దోశలు అయితే చెరొకటి పోసేసి చట్నీ వేసేసి ఇచ్చేసాను. బాబుదైతే బాబు తినేస్తాడు, ఎందుకంటే వాడికి చాలా టైం ఉంది. అబ్బాయికి ఏముంది రెడీ చేసేది ఏముండదు అండి. ఒక ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడంటే ట్రెడిషనల్గా కావచ్చు, లేదా మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకున్నా కానీ త్వరగా అయిపోతుంది. అబ్బాయిలకు అస్సలు ఏముండదు, వాళ్ళ చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో అమ్మాయిలతోనే కొంచెం టైం పడుతుంది ట్రెడిషనల్గా రెడీ చేయడానికి. సో ఇలా అయితే 2 దోశలు వేసేసాను ఇంకా. సో ఇద్దరికి కూడా చట్నీలు వేసేసి ఇచ్చేసాను అనమాట. అయితే బాబు తింటున్నాను, పాపకు మాత్రం మా వారు తినిపిస్తారు. ఇంకా నేనేమో ఇలా రెడీ చేస్తున్నాను. సో చాలా టైం పడుతుంది కదా పాపని చక్కగా రెడీ చేయాలి అంటే. సో స్టోన్ది ఒకటి ఉందన్నమాట, పింక్ కలర్ సెట్, ఇయర్ రింగ్స్ అండ్ నెక్. సో ఆ సెట్ వేసేసాను. సో ఇలా ఫ్రెంచ్ వేసేసాను సింపుల్గా. హెయిర్ మొత్తం కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అండ్ లీవ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు మొత్తం అల్లేస్తానంటే ఎవరు వినట్లేరు కదా. సో తనకు నచ్చినట్లుగా సింపుల్గా అలా అల్లేసాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్గా 1 స్టెప్ మాట, ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉండాలి స్కూల్లోనే. సో హ్యాండిల్ చేయడం ఎక్కువ లెంత్ 3 స్టెప్స్ అలా పెడితే ఇబ్బంది కదా. సో 1 స్టెప్దే ఉందన్నమాట ఒకటి. సో ఆ 1 స్టెప్ది పెట్టేసి ఇయర్ రింగ్స్ అయితే పెట్టేశాను. సో మా పాప రెడీ అయినంతసేపు సీరియస్గా కామ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా ఆమెకి రెడీ అవ్వాలని ఉంటుంది, బట్ రెడీ అయ్యేటప్పుడు ఏంట్రా బాధ అన్నట్టుగా ఫీల్ అవుతుంది అనమాట. అలా ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో. సో ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది కదా, ఒక్కదాన్ని అని చెప్పి చూస్తూ ఉన్నారు, చేస్తున్నానా లేదా, ఏదైనా హెల్ప్ అవసరం ఉంటుందని. సో తినిపిస్తున్నారు. సో తనకైతే టిఫిన్ తినిపిస్తున్నారు. సో రింగ్ లైట్ కూడా పని చేయట్లేదు అనమాట. ఇక అందుకే నార్మల్గా పెట్టేసేసి తీసేసాను వీడియో. తను తినాలి అంటే టైం పట్టేలా ఉంది కదా, నేను రెడీ చేసేది అంతవరకు టైం వేస్ట్, ఎందుకంటే మధ్య మధ్యలో మా వారు తినిపిస్తూ ఉన్నారు. ఇంకా నేను ఒక్కొక్కటి వెతుక్కుంటూ అంటే ముందేం ప్రిపేర్ చేయలేదు లేవక. సో ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడుతూ నీట్గా రెడీ చేశాను అనమాట ఈ విధంగా. సో చాలా టైం అయితే పట్టేసింది, అంటే అటు ఇటుగా ఒక 40 మినిట్స్ అయితే పట్టింది మొత్తం అంతా రెడీ చేయడానికి.
అంటే డైలీ యూనిఫామ్ కనుక ఇవేవి ఉండవు కదా. సో ఇవన్నీ పెట్టి కాళ్ళకి పట్టీలు నెయిల్ పాలిష్తో సహా ప్రతిదీ కూడా చూసుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ అమ్మాయికి అన్నీ చేసేసరికి చాలా టైం పట్టేసింది. సో అప్పటి వరకు 1 డే ఒక్కసారి వెళ్ళొచ్చాను హాస్పిటల్కి, అంతే తప్ప ఇంకా అసలు వెళ్ళలేదు. సో ఆ మాత్రం ఓపికతో అలా కానిచ్చేసాను. సో ఇలా పూలు కూడా పెట్టేశాను. ట్రెడిషనల్ లుక్ కావాలి అంటే ఖచ్చితంగా పూలు కూడా పెట్టాలి కదా, అప్పుడే కదా ట్రెడిషనల్ లుక్ వచ్చేది అందంగా. సో ఎలా ఉంది మా క్యూటీ, మా బుట్ట బొమ్మ, మా బంగారు తల్లి, బాగుంటుంది. సో అలా తింటూ ఉంది. పాపడి బిళ్ళ పెట్టేశాను. సో లైట్గా ఇంకా లైట్గా జస్ట్ క్రీమ్ అయితే ఫౌండేషన్ క్రీమ్ జస్ట్ లైట్గా, ఆల్రెడీ కలరే ఉంటుంది కదా, సో లైట్గా రాశాను అనమాట. అంటే ఈవినింగ్ వరకు ఇంకా గ్లోగా ఉండడానికి. సో అది ఆరేలోపు నెయిల్ పాలిష్ పెట్టేశాను. మా అబ్బాయి మధ్యలో వచ్చి ఏం రెడీ చేస్తున్నాయి, ఎంతసేపు రెడీ చేస్తే ఇంకెంతసేపు అని మా అబ్బాయి అనమాట. ఇంకా విసిగించాలి కదా, అక్కడ రెడీ చేసేటప్పుడు తమ్ముడు విసిగించకపోతే ఎలా. సో అలా అదిగా మధ్యలో వాడిది ఏముంది, చక్క డ్రెస్ ఇచ్చేసాను, వేసేసుకున్నాడు, తినేసాడు, అయిపోయింది. వాడిది కంప్లీట్ అయిపోయింది. సో ఈ అమ్మాయిది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది, మా అమ్మాయిది కూడా. సో లైట్గా పౌడర్ వేసేసి ఐబ్రో పెన్సిల్ లైట్గా దిద్దేసి ఒక స్టోన్ టిక్లీ పెట్టేసి లైట్గా అలా లిప్స్టిక్ పెట్టేసామంటే కంప్లీట్ అనమాట. సో ఫైనల్లీ ఎలా ఉంది మా అమ్మాయి. సో ఇది చేసినంతసేపు కూడా బాగానే ఉన్నానండి. మా అమ్మాయిని మా అబ్బాయిని స్కూల్కి పంపించాను. జస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత అస్సలు ఈవినింగ్ వరకు కూడా లేవకుండా, పచ్చి మంచులు కూడా ముట్టకుండా అలా పడుకొని పోయాను. అంత ఫీవర్ వచ్చేసింది. నైట్కి డెంగ్యూ టెస్టులు చేయడం అయింది, డెంగ్యూ రావడం అయింది, అడ్మిట్ అవ్వడం అయింది. సో ఎప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేనిదన్నమాట. సో ఫైనల్లీ ఎలా ఉంది మా అమ్మాయి, ముక్కు పొడుగు పెట్టేసాక మా అమ్మాయి లుక్ ఎలా ఉంది, బాగుంది కదా, దిష్టి పెట్టకండి, సూపర్ ఉంటుంది మా అమ్మాయి, చాలా బాగుంటుంది వాళ్ళ డాడీలా. సో మా వారు ఆవిడని చూస్తూ మురిసిపోవడమే సరిపోయిందనమాట. సో ఫైనల్లీ ఆ లుక్ వచ్చేసింది. సో మీకు మొత్తం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలా లేట్గా వీడియో తీశాను, సో ఇప్పుడు అప్లోడ్ చేశాను హెల్త్ బాగాలేక. సో అయినా చూడండి ఎలా రెడీ చేశాను ఏంటి అనేసి. మొత్తం వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మర్చిపోకండి. సో మన అమ్మాయికి పట్టీలు మర్చిపోయాను, ఫైనల్లో పట్టీలు కూడా పెట్టేస్తున్నాను. సో మా వారు కూడా హెల్ప్ చేస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారనమాట మాకు చూస్తూ. సో ఫైనల్లీ మా బుట్ట బొమ్మ ఎంత బాగుంది కదా, అసలు ముక్కు పుల్ల పెట్టేసాక ఏ రింగ్ రౌండ్ ఏమన్నా అమ్మవారిలా ఉంది కదా, చాలా బాగుంది కదా రియల్ లుక్. ఏదైనా ఆడపిల్లే కదండి, ఎంతమంది అబ్బాయిలు ఒక్క అమ్మాయి అన్నా లేకపోతే ఆ ఇంటికి కల ఉండదు. సో ఫైనల్లీ మా బుట్ట బొమ్మ లుక్ ఎలా ఉంది, నచ్చిందా, దిష్టి పెట్టకండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నామండి మీ రేఖా రమేష్. సో ఫీవర్ వల్ల ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఇక మీదట గ్యాప్స్ ఉండవు, చూస్తూనే ఉండండి రేఖా రమేష్ వైబ్స్. మరిన్ని వీడియోస్ కొత్తగా వచ్చేస్తూ ఉంటాయి, చూసేయండి, ఆనందించండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బుట్ట బొమ్మ మా చిన్ని బతుకమ్మతో మా ఇంటి బతుకమ్మ తల్లి. సో మా ఆడపడుచు మా పిట్ట ఎంత బాగుందో చూసేయండి, క్యూట్ కదా, అస్సలు దిష్టి పెట్టమాకండి. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ రేఖా రమేష్ వైబ్స్.